ఇంకొక ఉదాహరణలో చెప్తాను చూడండి. దేవుడు మంచిని చెయ్యమని చెప్పేసి, మంచిగా జీవించమని చెప్పేసి దేవుడు చెప్పాడు. కానీ మనిషి దాన్ని చెడుగా జీవించటం కోసం మార్చుకున్నాడు. అది ఎలాగో చెప్పనా, ఒక రొట్టెని దేవుడు మనకిచ్చాడు తినమని. గోధుమలున్నాయి, గోధుమల వలన ఒక రొట్టె ఏర్పడుతుంది. ఆ రొట్టె తింటే ఆరోగ్యం కలుగుతుంది అనేది దేవుని యొక్క ఆలోచన. లేదా ఆ రొట్టెని తింటే ఆకలి తీరుతుంది అనేది దేవుని యొక్క ఆలోచన. కానీ మనిషికి అది నచ్చలేదు. రొట్టె మీద ఇంకొక రొట్టె, ఆ రొట్టె మీద కొన్ని రకాలైనటువంటి వేరే వేరే ఆహార విషయాలు, లేదా కూరగాయలు, తర్వాత మాంసము, తర్వాత ఇవన్నీ వేసుకొని దానికి బర్గర్ అనే పేరు పెట్టి దాన్ని తింటూ ఉన్నాడు. రొట్టె వరకు దేవుడు చెప్పినటువంటి